అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఈరోజు మీ ముందుకి మారుతి సెలీరియో వెహికల్ తీసుకొచ్చిన. ఇది వచ్చేసి క్యాబ్, మోటార్ క్యాబ్ ట్యాక్సీ ప్లేట్. సో వెహికల్ అయితే చాలా బాగుంది, అది వర్కింగ్లో ఉంది. కొంచెం నాకు ఎమర్జెన్సీ ఆర్థిక పరిస్థితులు బాగాలేక అతను తీసేస్తున్నాడు. వెహికల్ ఇంజన్ కండిషన్ అన్నీ, ఎవ్రీథింగ్, సస్పెన్షన్ కానీ, ఇంజన్ కండిషన్ కానీ, లోపల సీట్ కవర్స్ కానీ, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఎవ్రీథింగ్ గుడ్, బాగుంది. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. సో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మనం ఎప్పుడైనా వీడియోలు చేస్తే మీకు అది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఓకే, రైట్. ఇది వచ్చేసి మనకు మారుతి సెలీరియో ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇది మనకు డీటెయిల్స్ పెట్టడం జరిగింది. ఒకసారి మనకు పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూసేద్దాం. ఇది ఆయన మనకు పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్. యాక్సిడెంటల్ అంటే నో యాక్సిడెంటల్, నాన్ యాక్సిడెంటల్, కలర్ వైట్. విండోస్ వచ్చేసి మాన్యువల్ విండోసే, డోర్స్ అన్న కదా కానీ విండోస్ అవి మాన్యువల్ విండోస్. పవర్ స్టీరింగ్ ఉంది, అలాగే ఏసీ విత్ హీటర్ ఎస్ అని చెప్పాడు. ఏసీ ఉంది, విత్ హీటర్ కూడా ఉంది. బ్యాటరీ కూడా రీసెంట్గా వేయించారు. టైర్స్ వచ్చేసి 50% ఉన్నాయి. ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ కూడా ఉంది. రిజిస్ట్రేషన్ ఆర్టీఏ ఉప్పల్, ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్. ఫైనాన్స్ వచ్చేసి మహీంద్రా ఫైనాన్స్. క్లియర్ వెయిటింగ్ ఫర్ ఎన్ఓసి, అది అయిపోయినట్టే, దాదాపు క్లియర్ అయిపోయిందంట. ఎన్ఓసి కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. ఏబిఎస్ కూడా ఉంది, యాంటీ బ్రేక్ సిస్టమ్ ఉంది. సో వెహికల్ అయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవరైనా ట్యాక్సీ పర్పస్లో కానీ లేదా ఫ్యామిలీ పర్పస్లో కానీ రెండు విధాలుగా వాడుకోవచ్చు. తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం నెంబర్, మీకు ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, కాల్ చేయండి. సో ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కానీ, అటు పక్కన రంగారెడ్డి, ఇటు పక్కన మేడ్చల్ వాళ్ళు ఎవరైనా కానీ వెళ్ళి కార్ చూడొచ్చు. సో వెహికల్ అయితే బాగుంది, నీట్గా ఉంది. మీకు కార్ యొక్క ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఫోటోస్ అయితే చూసేద్దాం. సో మనకైతే కార్ ఈ విధంగా అనిపిస్తూ ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. మంచిగా బాగా వర్క్ మెయింటైన్ బాగా చేశారనమాట. వెహికల్ అయితే మంచిగా ఉంది, నీట్గా ఉంది. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ వ్యూ విధంగా ఉంది. మీకు న్యూ కార్ ఎట్లా ఉంటుందో దాదాపు అట్లా ఉంది. మంచిగా వాచ్ చేయిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది కార్ అయితే. ఇంజన్ కండిషన్ అయితే ఎటువంటి డోకా లేదండి, నో ప్రాబ్లమ్స్, ఏం లేదండి. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఆయనకు ఎకనామికల్గా ప్రాబ్లం అమ్మేస్తున్నది. మోడల్ చెప్పడం మర్చిపోయాను. 2019 రిజిస్ట్రేషన్. 2019 అంటే ఇంకా మీరు రీసెంట్ వెహికలే, ఒక 4 years అవుతుంది అంతే. బయట మార్కెట్లో వచ్చేసి 6 to 7 lakhs వరకు పడుతుంది కొత్త వెహికల్ అయితే. సో మనకు వచ్చేసి ప్రైస్ 3,70,000 చెప్పిండే, బార్గెనింగ్ కూడా ఉన్నదన్నాడు. మామూలుగా మనకు ఆల్టో కార్ 2019 283 వరకు వస్తుంది. అలాంటిది మనకు సెలీరియో అంటే కొంచెం పెద్ద కారు కాబట్టి 370 అంటే రీజనబుల్ ప్రైస్ అని అనుకుంటా ఉన్నా, 2019 కాబట్టి. రీడింగ్ వచ్చేసి 1,11,724 కిలోమీటర్లు అయితే తిరిగింది రీడింగ్. ఇది మనకు రీడింగ్ అయితే ఈ విధంగా ఉంది. సో బ్యాక్ సైడ్, ఫ్రంట్, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది. మనకు చాలా నీట్గా ఉంది. లోపల ఇంటీరియర్ ఫోటో చూసినట్లయితే ఈ లోపల ఇంటీరియర్ ఈ విధంగా సెట్ చేశారు. ఆయన అయితే బాగా చూసుకున్నారు వెహికల్ అయితే. ఆల్మోస్ట్ మీకు అన్ని సైడ్స్ కవర్ చేస్తున్నాను. రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఇది. సో చూడండి మీరు, ఎటువంటి స్క్రాచెస్ కూడా లేవు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది. ఇది బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంది. ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంది. సో ఓనర్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి. ఆర్టీఏ ఉప్పల్ ఇది. లోపల సీట్ కవర్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి, చాలా కూల్గా క్లీన్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్, ఇంటీరియర్లో ఫ్రంట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది. ఇది కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. సో వెహికల్ అయితే ఓవరాల్గా ఇదే అండి. ప్రైజు 3,70,000, బార్గెనింగ్ ఉన్నది. 2019 సెలీరియో ట్యాక్సీ ప్లేటు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ పెడతాను. వెహికల్ రిజిస్ట్రేషన్ ఆర్టీఏ ఉప్పల్. 1,11,000 తిరిగింది. చాలా ఒరిజినల్ వెహికల్ అండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ స్క్రాచబుల్ వెహికల్. గీతలు కూడా ఏం లేవు పెద్దగా. మీకు కొత్త వెహికల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నెంబర్ డిస్క్రిప్షన్